మరణము అనగా అర్థం ఏమిటంటే జీవము నుండి వేరు చేయబడుట. అది 2 దశలలో జరుగుతుంది. నువ్వు భౌతికంగా మరణించినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సజీవులలో నుండి నువ్వు వేరు చేయబడతావు. వేరు చేయబడతావు అంటే ఇంకా వాళ్ళకి నీకు కమ్యూనికేషన్ ఉండదు. నువ్వు వెళ్ళిపోతావు. నీ దేహము నుండి ఆత్మ బయటకు వచ్చినాక నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీ చుట్టూనోళ్ళని నువ్వు చూస్తుంటావు, కానీ పలకరిస్తావు, బావా అక్క, ఏం భార్యను పిలుస్తావు, బిడ్డను, కూతుర్ని, కొడుకును, అందరిని చూస్తుంటావు, కానీ నీ మాట వాళ్ళకి వినబడదు. ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటావు, కమ్యూనికేషన్ ఉండదు. నిన్ను వాళ్ళు చూడలేరు. అప్పటిదాకా నువ్వు చూడని అదృశ్య ప్రపంచాన్ని చూస్తుంటావు. ఈ దృశ్య ప్రపంచాన్ని కూడా నువ్వు చూస్తావు, కానీ ఈ ప్రపంచం నిన్ను చూడదు. దేవదూతల్ని చూస్తావు, నరకాన్ని చూస్తావు, పరలోకాన్ని చూస్తావు, అదృశ్య ప్రపంచం అంతా చూస్తావు. ఈ ప్రపంచాన్ని కూడా చూస్తావు. నీ బంధువులు, నీ స్నేహితులు వాళ్ళు ఏడుస్తుంటారు, ఏడవకండి నేను బాగానే ఉన్నాను అంటుంటావు, వాళ్ళకి ఏం వినబడి చావదు. గట్టి గట్టిగా అరిచేస్తావు, ఏం వినిపించదు. ఓహో, ఇంకా మాట్లాడి లాభం లేదన్నమాట, నేను నోరు మూసుకొని ఉంటాం మంచిదని రియలైజేషన్ వస్తావు. మన చుట్టూ బ్రతుకున్న వాళ్ళందరి నుండి కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిపోవడమే మరణం. 2వ దశ ఏంటంటే జీవమునకు ఊట. జీవమునకు ఊట, సోర్స్ ఆఫ్ లైఫ్. అసలు జీవం అనే దానికి ఊట అయిన దేవుడి నుండి కమ్యూనికేషన్ శాశ్వతంగా కట్ ఆఫ్ అయిపోవడం 2వ మరణం. అదే అగ్నిగంధకముల సరస్సు. దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉంటాడు అనేది ఎంత సత్యమో, ఒక చోట ఉండడు అనేది కూడా అంతే సత్యం. అందుకే దేవుడు అంతటా ఉంటాడనేది సగము సత్యమే కానీ సంపూర్ణ సత్యం కాదు అని ఈ మధ్య చెప్పాను. అంతటా ఉండడు, ఉండగలడంతే. అన్నీ ఎరిగి ఉండగలడు, కానీ కొన్ని నాకు తెలియదు పొమ్మనేస్తాడుగా. అలాగే హీ కెన్ బీ ఎనీవేర్ ఎట్ హిజ్ విల్. తను తలుచుకుంటే ఎక్కడైనా ఉంటాడు, అంతే తప్ప ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఉంటాను, ఉండకుండా నేను ఉండలేను, నాకు ఇది బలహీనత అనే పరిస్థితి లేదు. అన్నీ తెలుస్తాయి. కొన్ని ఆయన మైండ్లో నుండి కంప్యూటర్ నుంచి డిలీట్ కొట్టినట్టు కొట్టేస్తాడు. తర్వాత మనం మాట్లాడితే ఏమో ఈ ఇన్ఫర్మేషన్ నాకు లేదండి, నాకు తెలియదు అనేస్తాడు. దేవుడు తన వ్యక్తిత్వం మీద తనకే నియంత్రణ లేకపోతే విశ్వాన్ని ఏం శాసిస్తాడు ఆయన? కాబట్టి దేవుడు ఆయన జీవమునకు ఊట, ఆయన నుండి మనలను కట్ ఆఫ్ చేసేదాన్ని 2వ మరణం అన్నాడు. ఈ రెండు కలిపి మరణము. పాపము వలన వచ్చు జీతం మరణం, పాపం వలన వచ్చు జీతం మరణం. అంటే ఏంటంటే ఈ 2 దశలలో మరణం. ఒకటేమో మనం ఈ బ్రతుకున్నాం అనుకుంటున్న ఈ భూమి మీద ఉండే మానవుల నుండి కట్ ఆఫ్ అయిపోవడం, తర్వాత దేవుని నుండి కట్ ఆఫ్ అయిపోయి అగ్నిగుండంలో పడడం. అక్కడికి వెళ్ళాక మనము పరలోకాన్ని చూస్తుంటాం, దూరము నుండి ఆ దేవదూతలను మహిమను అదంతా చూస్తుంటాం. ఇక్కడేమో మనం అగ్నిలో కాలుతుంటాం, దేవుణ్ణి పిలుస్తుంటాం. పాతాళములో కానీ అగ్నిగుండంలో పడ్డవాడు ఎప్పుడూ దేవుణ్ణి పిలుస్తూ ఉంటాడు, కానీ దేవునికి వినబడదు, అస్సలు వినబడదు, టోటల్లీ సైలెన్స్. అందుకే అది 2వ మరణం. ఏంటి వినడేంటి ఆయన? దేవుడు వింటాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేదరని బైబిల్లో ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నా, ఆయన వినడేంటి? కళ్ళ ముందు ఉన్నాడు కదా.
అనుకుంటాం. అక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా, మనం అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా సరే ప్రార్థన ఆలకించువాడే. కానీ ఆ నరకం అనే స్థలము నుండి చేస్తే ఆయన ఆలకించాడు. ఎందుకంటే వినిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేక అక్కడి దాకా వెళ్ళదు. ఎక్కడి నుండి కేక పెడితే దేవునికి వినబడదో ఆ స్థలము పేరే నరకము, అగ్నిగంధకముల గుండం. అది కనీసం పాతాళము నుండి అయితే ధనవంతుడు కేక పెడితే అబ్రహాము విన్నాడుగా, వాదులు ఆడుకున్నారు కదా, ఆ మాత్రం కూడా వినబడదు అన్నమాట. టోటల్లీ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఆల్ ద కమ్యూనికేషన్స్ ఆర్ కట్ ఆఫ్. అది అతిపెద్ద వేదన. ఇంతవరకు దేవుడు లేడు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు స్పష్టంగా తెలుసు ఉన్నాడని. వాళ్ళ ప్రశ్నలకు ఎన్నిటికో సమాధానం దొరికిపోతుంది. స్పష్టంగా ఇది కరెక్టరా, ఇది క్రీస్తు మార్గమే సరైన మార్గము, ఎంత పొరపాటు చేశాను నేను, నాకు ఇంకొక ఛాన్స్ ఈ దేవా, నేను నీ మార్గంలోకి వస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు. ఈ సమాధానాలు భూమి మీద ఉన్నప్పుడు దొరకలేదు, నాకెవరు చెప్పలేదు, నాకు రుజువులు దొరకలేదు, అందుకే నేను నమ్మలేకపోయాను. ఇప్పుడు నమ్ముతున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటుంటాడు. కానీ ఎప్పటికీ ఏమీ వినబడదు. ఎప్పటికీ ఇంతేనా? ఇక ఫర్ ఎవర్ ఐఎమ్ కట్ ఆఫ్. ఎలాగా? ఇంకా బయటికి ఏం మార్గం లేదా? అక్కడ కాల్చబడుతున్నటువంటి అగ్నిజ్వాలల ద్వారా కాల్చబడే బాధ కంటే దేవుడు నన్ను శాశ్వతంగా బహిష్కరించాడనే బాధ ఎక్కువైపోతుంది. మనస్సు కాలిపోతుంది, శరీరం కాలిపోతుంది, ఆత్మ కాలిపోతుంది. భయంకరమైన అగ్ని గుండం అది. అక్కడికి వెళుతున్నారు మనుషులందరూ. నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. మొదటిసారి చచ్చిపోయి ఈ భూప్రపంచము నుండి కట్ ఆఫ్ అయిపోతావు. రెండవసారి మళ్ళీ చచ్చిపోయి దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబడతావు. ఇంకా ఎవరితో నీకేమి కాంటాక్ట్స్ ఉండవు. అక్కడికి మనుషులు వెళుతున్నారు. అందులో నుండి కొందరినైనా బయటికి లాగే ప్రయత్నమే సువార్త సేవ. దేవునికి స్తోత్రం కలుగునుగాక.